మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 215. మహాసరస్వతి అమ్మ. వసుంధరక్కే రాసిన వాత్సల్యామృత వర్షిణిలో శ్రీ 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 ప్రభుదత్త బ్రహ్మచారి గారు శ్రీ 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 రఘువరదాసు గారుల గురించి వివరణ తెలియజేయమని అడిగిన వెంటనే రామకృష్ణ అన్నయ్య ఇచ్చిన వివరణ. శ్రీ 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 ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఉత్తరప్రదేశ్ అలహాబాదులోని ప్రఖ్యాత సంకీర్తన భవన్కు వ్యవస్థాపకులు. వీరు ఋషి, జితేంద్రియులు, తత్వవేది, తపస్వి, సాధు మహారాజ్, మంత్రసిద్ధి పొందిన రాధోపాసకులు, భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణి సంగమం, ముక్తి మార్గాల్లో నామ సంకీర్తనకు పెద్దపీట వేసిన మహనీయులు. వీరు మూర్తిభవించిన ఆర్షధర్మం, భాగవత కథ అన్న 108 భాగాల బృహత్ గ్రంథ రచయిత, ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు, చైతన్య చరితావళి మొదలైన అనేక ఆధ్యాత్మిక గ్రంథరాజాలను లోకానికి అందించిన యశస్వి. వీరి ప్రధాన శిష్యులే శ్రీ 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 అవధూతేంద్ర సరస్వతి స్వామీజీ. సన్యాసాశ్రమం స్వీకరించకముందు వారు శ్రీ శ్రీయా రఘువరదాసుగా సుప్రసిద్ధులు. ఆంధ్రదేశాన్ని 1950వ సంవత్సరం నుంచి 1975 వరకు హరే రామ నామ సంకీర్తనతో ఉర్రూతలూగించిన నామయోగి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో విరివిగా పర్యటించి నామ సంకీర్తనను అత్యధికంగా ప్రచారం చేసిన నామావతారులు. తాను భక్తిపారవస్యంలో మునిగిపోయి ప్రజలను ఆనంద రసామృత సాగరంలో ముంచెత్తిన మరో చైతన్య ప్రభువు. సన్యాసాశ్రమం స్వీకరించినప్పటికీ నామ ప్రచారం కొరకై చేసే విస్తృత దేశ పర్యటనలో అడ్డుగా నిలిచిన దండక మండలాలను పరిత్యజించిన ధీరోదాత్త పరివ్రాజక పొంగవులు. సంకీర్తనమే ఊపిరిగా జీవించిన సంకీర్తన తత్పరులు. వీరు ఆకృతి దాల్చిన నామ సంకీర్తనం అనటం అతిశయోక్తి కాదు. భక్త తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసాను గానం చేసి లక్షలాది మంది చేత చేయించి చాలీసా స్తూపాలను వందలాదిగా నిర్మించిన పూత చరిత్రుడు. అమ్మను పరాశక్తిగా దర్శించి జయహోమాత శ్రీ అనసూయ అన్న నామాన్ని మధురాతి మధురంగా గానం చేసి పరవశించిపోయిన భాగవతోత్తములు వీరు. సాహిత్యానికి, సంగీతానికి ప్రతీకలై నిలిచిన ఆ ఇద్దరు మహనీయులు అమ్మకు ఇరువైపులా ఆసీనులైతే అమ్మ సరస్వతీదేవి అయి శోభిల్లిన ఆ కమనీయ దృశ్యం చిరస్మరణీయం. జయహోమాత. వ్యాసం 216. దీపారాధన. మనిషి కష్టంలో పడ్డప్పుడు దైవాన్ని ప్రార్థిస్తాడు. సుఖాన్ని కోరి దైవాన్ని పూజిస్తాడు. దైవకృపను పొందాలనే బలమైన ఆకాంక్షతో దైవాన్ని స్తుతిస్తాడు. సర్వార్థ సాధకమైన దైవ సహాయాన్ని అర్థిస్తూ దైవం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాడు. ఎక్కడో ఒక్కడు దుఃఖ విముక్తిని కలిగించమని, సుఖప్రాప్తిని ప్రసాదించమని వేడుకొనకుండా నిస్వార్థంగా, నిర్లిప్తంగా, నిర్మలంగా దైవాన్ని కొలవడం కద్దు. మరొక్కడు పరతత్వ జ్ఞానం కోసమో మోక్షం కోసమో మాత్రమే దైవారాధన చేయవచ్చు. దైవం యందు విశ్వాసం కల ప్రతివాడు ఏదో విధంగా, ఏదో మార్గంలో దైవారాధన చేస్తున్నాడు. అనేక సుమాలను ప్రసవించిన దైవారాధన వల్లరికి పరిమళాలు వెదజల్లే ప్రఫుల్ల కుసుమం వ్రతం. మనకు ప్రస్తుతం వాడుకలో కనిపిస్తున్నది మాంగల్య బలం కోసం సువాసనలు నోచుకుని అనేకమైన నోములు కాక ప్రఖ్యాతమైన, సుప్రసిద్ధమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. అలాగే ఇటీవల బహుళ ప్రచారంలోకి వచ్చినవి శ్రీ అనసూయ వ్రతం, శ్రీ సత్యసాయి బాబా వ్రతం మొదలైనవి. ఏ రూపంలో, ఏ నామంతో ఉన్నప్పటికీ వ్రతాలన్నింటికీ ప్రయోజనం మాత్రం వ్రతాన్ని చేసుకునే వాళ్లకు, చూసేవాళ్లకు శుభప్రదమైన జీవితాన్ని అందించటం, చుట్టుముట్టి చెలరేగిన చెడును తొలగించడమే. నేను మొట్టమొదట 1969వ సంవత్సరంలో శ్రీ అనసూయ వ్రతానికి రూపకల్పన చేయడం తమాషాగా జరిగింది. రేపల్లె తాలూకా సజావారిపాలెంలో అమ్మయందు అచంచలమైన భక్తి విశ్వాసాలు గల కుటుంబం ఒకటి ఉంది. అకస్మాత్తుగా వారి కుటుంబం కష్టాల ఊబిలో చిక్కుకుంది. వాళ్ళు ఆర్తితో అమ్మ వద్దకు వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామన్నారు. ఆ సమయంలో అక్కడనే ఉన్న సోదరుడు శ్రీ కాసు రాధాకృష్ణారెడ్డి అమ్మ వ్రతం చేసుకొనండి అని వాళ్లను ఆదేశించి అమ్మ వ్రతం చేయించు అని నన్ను ఆజ్ఞాపించాడు. నేను అమ్మ పూజారిని కదా, ఆ మాటను అమ్మ శాసనంగానే స్వీకరించాను. ఆ మాటే సిద్ధవాక్కై
అమోఘ సంకల్పమై అనసూయ వ్రతంగా అందమైన రూపుదిద్దుకుంది. ఆ కుటుంబంచే అనసూయ వ్రతం చేయించాను. ఆ కుటుంబం అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుంది. వారి గండం గడిచింది. వారి కష్టాలు ప్రళయ వాతోపహత మేఘాలై చెల్లా చెదురైపోయాయి. ఇంకేమి, తర్వాత ఎందరెందరో అమ్మ వ్రతం చేసుకుని అనేక లాభాలను శుభాలను పొందారు. ఆపదల నుండి బయటపడ్డారు. అనసూయ వ్రతకల్పము అన్న పేరున ఆ గ్రంథాన్ని శ్రీ విశ్వజనని పరిషత్ ప్రచురించింది. మద్రాసు వాస్తవ్యులు శ్రీ కరూరి సూర్యనారాయణ గారు దానిని సంక్షిప్తం చేసి ఆడియో క్యాసెట్ను విడుదల చేశారు. ఇప్పుడు అనసూయ వ్రతం చేసుకొనడం అందరికీ సులభ సాధ్యమైపోయింది. ఈ నేపథ్యంలో సోదరుడు శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యంకు హైమవతి వ్రతకల్పాన్ని రూపొందించాలన్న అత్యద్భుతమైన ఆలోచన కలగడం కేవలం అమ్మ సంకల్పమే. శ్రీ సుబ్రహ్మణ్యం కలం ద్వారా ప్రవహించింది అమ్మ అనుగ్రహామృతమే. కనుకనే అనతి కాలంలోనే హైమవతి వ్రతకల్ప గ్రంథం రమణీయాకృతితో అమ్మ శ్రీచరణ సరోజాలను చేరింది. ఈ రచన అంతటిలో శ్రీ సుబ్రహ్మణ్యం సునిశితమైన మేధ, శిరీష కుసుమ పేసలమైన హృదయం అవిచ్ఛిన్నంగా, అవిభాజ్యంగా అభివ్యక్తమవుతూ ఈ వ్రత గ్రంథానికి ఒక విలక్షణ సౌందర్యాన్ని సమకూర్చాయి. శ్రీ సుబ్రహ్మణ్యం 1970 నుంచి జిల్లెళ్లముడి వస్తూ అమ్మ తత్వాన్ని ఆకళించుకున్న ప్రజ్ఞాధురీణుడు. అమ్మ కృపా పాదోదదిలో స్నానమాడిన సచ్చరిత్రుడు. అమ్మ అనురాగ మలయ మారుతంలో పరవశించిన సుహృదయుడు. అమ్మ చింతనలో చివురిస్తూ అమ్మ సేవలో పులకిస్తున్న పుణ్యాత్ముడు. అమ్మకు సన్నిహితుడై అనేక విధాల సేవలందిస్తూ అమ్మ నుండి సూక్తి సుధను, రమణీయ వాక్య వజ్రాలను సంగ్రహించుకొనగలిగిన కుశలుడు శ్రీ సుబ్రహ్మణ్యం. శారదా స్వరూపిణి అమ్మ పూర్ణానుగ్రహం లేకపోతే సాధారణ విద్యావంతుడైన శ్రీ సుబ్రహ్మణ్యం సంస్కృతంలో హైమనామాలు, బహుపరాకులు ఇంత అందంగా వ్రాయగలిగేవాడా? శృతిలయల స్వరూప స్వభావాలను ఏమాత్రం ఎరుగని సుబ్రహ్మణ్యం మంగళహారతి పాటను ఇంత నిర్దుష్టంగా, నిసర్గ సుందరంగా రచించగలిగేవాడా? శ్రీ సుబ్రహ్మణ్యం సంకలనం చేసిన హైమవతి అష్టోత్తర శతనామావళి చదువుతుంటే మందగమన, మందస్మితవదన, స్మిత పూర్వాభిభాషిణి వగైరా నామాలు దృగ్గోచరమవుతాయి. 1968లో హైమ పార్థివ శరీరం అదృశ్యం కాగా 1970లో జిల్లెళ్లమూడిలో అడుగిడిన సుబ్రహ్మణ్యం ఆ నామాలను ఎలా వ్రాయగలిగాడు? శ్రీ హైమవతి దర్శనం పొందినవాడు మాత్రమే ఆ నామాలను పలకగలడు. వ్రాసే అదృష్టం శ్రీ సుబ్రహ్మణ్యాన్ని ఎలా వరించిందో ఈ గ్రంథాన్ని వెలుగులోకి తీసుకువచ్చే అదృష్టం డాక్టర్ రాచంట కేశవరావు, శ్రీమతి అన్నపూర్ణ దంపతులను వరించింది. ఆ దంపతులు అమ్మకు ముద్దు బిడ్డలు. ఎల్లప్పుడూ అమ్మ ఒడిలో ఆడుకునే పసివాళ్లు, కల్లా కపటం ఎరుగని నిర్మల హృదయులు. అమ్మ నుండి ఆశ్రిత వాత్సల్యం వారసత్వంగా పొందిన గుణ సంపన్నులు. డాక్టర్ కేశవరావు గారు శ్రీరామనవమి నాడే జన్మించి అమ్మనే శ్రీరామచంద్రునిగా సంభావించి అమ్మను ఆరాధించుకుంటున్న భక్తాగ్రేసరుడు. ఆ దంపతుల ఔదార్యంతో, చేయూతతో ఇంకా ఇటువంటి గ్రంథాలు అనేకం వెలుగులోకి రావాలని, తీసుకురావాలని అక్షర రూపిణి అమ్మను అర్థిస్తున్నాను. రచయిత శ్రీ సుబ్రహ్మణ్యం బలమైన పదునైన కలం ఇంకా అనేక రచనలకు కారణం కావాలని అమ్మను వేడుకొందాము. ఈ గ్రంథం మానవాళికి మహోపకారమై ఆపదల్లో చిక్కుకున్న జనసందోహాలను సముద్ధరించి వారికి అమ్మా హైమల అనుగ్రహాన్ని అందించాలని, వారి వారి జీవిత ఆకాశంలో అమ్మా హైమల సూర్యచంద్రుల మహోదయానికి మూలకారణం కావాలని ప్రగాఢంగా ఆశిస్తున్నాను. అమ్మా హైమల కారుణ్య సాధనకు బలమైన ఉపకరణం ఈ వ్రతం అని నా విశ్వాసం. ఈ గ్రంథం వెలుగులోకి రావటానికి కారణభూతులైన శ్రీ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కేశవరావు, శ్రీమతి అన్నపూర్ణమ్మ గార్లను మనసారా అభినందిస్తూ అమ్మా హైమల పరిపూర్ణమైన అనుగ్రహం వారిపై సదా ప్రసరించాలని అమ్మను మరీ మరీ ప్రార్థిస్తున్నాను. శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం రచించిన హైమవతి వ్రతకల్పం గ్రంథానికి ఇది పీఠిక. 5/5/1994. జయ హో మాతా.